మున్సిపల్ చైర్మన్ పదవిని ఓడగట్టింది. పొలిటికల్ గా చేయలేని పనులను సెక్షన్లను అడ్డు పెట్టుకుని వారిద్దరి పదవులు ఓడదీసింది. ఇంతకీ ఎవరా నేతలు, వాళ్ళు చేసిందేంటి? లెట్స్ హావ్ ఎ లుక్. కడప మేయర్ సురేష్ బాబు పదవి ఊస్ట్. మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ పదవి గాయబ్. వివాదాలకు కేర్ఎఫ్ గా ఉన్న ఇద్దరికి చెక్. కడప మేయర్ సురేష్ బాబుకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలటంతో పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబుపై కార్పొరేషన్లో అవినీతి, కాంట్రాక్టులను బంధువులకు కట్టబెట్టడం, సొంత వాహనానికి బిల్లులు వసూలు చేయటం వంటి ఆరోపణలు చేశారు. ఆరోపణలపై మేయర్ సురేష్ బాబును మున్సిపల్ సెక్రటరీ విచారించారు. పూర్తి వివరాలిచ్చేందుకు సురేష్ బాబు 2 వారాలు గడువు కోరారు. మేయర్ వివరణతో సంతృప్తి చెందని సదరు అధికారి సురేష్ బాబుపై అనర్హత వేటు వేసింది. మేయర్ సురేష్ బాబు ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా పేర్కొంటూ మాధవిరెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య వైరం కొద్ది నెలలుగా నడుస్తోంది. 2024 నవంబర్ 7న జరిగిన కడప కార్పొరేషన్ సమావేశంలో మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీలు వేయకుండా కార్పొరేటర్ల స్థానంలో కూర్చోమనటంతో వివాదం రేగింది. మాధవిరెడ్డి దీన్ని అవమానంగా భావించి నిరసన తెలిపారు. ఆ తరువాత 2024 డిసెంబర్ 23న మరో సమావేశంలో కూడా ఎమ్మెల్యేలకు కుర్చీలు వేయకపోవడంతో మాధవిరెడ్డి మేయర్ను నిలదీశారు. అలా ప్రారంభమైన రచ్చ తన పదవి పోయే వరకు కంటిన్యూ అయ్యాయి. అంతేకాదు 2024 ఆగస్టులో చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకెళ్లబోమని మేయర్ సురేష్ బాబు చెప్పటంతో పన్ను కట్టొద్దని మాధవిరెడ్డి ప్రజలను ప్రోత్సహించారు. దీంతో కొందరు మేయర్ ఇంటి ముందు చెత్త పోశారు. అలా ఈ ఇష్యూ చిలికి గాలివానలా మారింది. విజిలెన్స్ విచారణ ఆధారంగానే సురేష్ బాబును పదవి నుంచి తొలగించారు. విచారణలో అవినీతి, కాంట్రాక్టుల దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. అయితే సురేష్ బాబు ఈ తొలగింపును న్యాయస్థానంలో సవాలు చేస్తే ఏం జరుగుతుందో చూడాలి. ఇక పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ కు చంద్రబాబు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తురక కిషోర్ ను పదవి నుంచి తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మున్సిపల్ యాక్టులోని సెక్షన్ 16 ను ఉల్లంఘించినందుకు వేటు పడింది. 15 కౌన్సిల్ మీటింగ్లకు కిషోర్ హాజరు కాలేదని ప్రభుత్వం తెలిపింది. చైర్మన్ అధికారాలను దుర్వినియోగం చేసినట్లు కిషోర్ పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో తురక కిషోర్ ఉన్నాడు. అధికార దుర్వినియోగంపై కిషోర్ కు గతంలోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. కిషోర్ నుంచి సమాధానం రాకపోవడంతో చైర్మన్ పదవి నుంచి తొలగించారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తొలినాళ్లలో తురక కిషోర్ ఆగడాలు అన్ని ఇన్ని కావు. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా కారుపై 2020 మార్చి 11న అటాక్కు పాల్పడ్డాడు. ఇలా వివాదాస్పదంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు కూటమి ప్రభుత్వం ఈ విధంగా చెక్ పెట్టినట్టయింది.